గిరి వల్ల బాలాకి పాము కాటేస్తుంది. ఇంకా సూత పడిపోవడం వల్ల ఆశ్రమం కంగారు పడి తీసుకెళ్తూ ఉంటారు. స్వామీజీ త్రిపుర కాల్ చేస్తారు. త్రిపుర వస్తారు. ఇదిగో అమ్మ నాగాంబరి పుష్పానికి వెళ్ళే దారిని చూపిస్తూ ఉంటారు. ఇంకా సరే నేను వెళ్తాను అని చెప్పి త్రిపుర అని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. నువ్వు విజయంతో రావాలమ్మా అని చెప్పి పంతులుగా దీవిస్తూ ఉంటారు. ఇంకా త్రిపుర బయలుదేరుతూ ఉంటుంది. అలాగే అడవిలోకి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. చెప్పిన దారి ప్రకారం మెల్లిగా వెళ్తూ ఉంటుంది. బాలాకి మాత్రం ప్రమాదం ముంచుకొస్తూ ఉంటుంది. ఆశ్రమం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ త్రిపుర ఇంకా అదే పనిగా వెళ్తూ ఉంటుంది. కానీ గిరి తెలియకుండా వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. తనకి ఎలాగో తెలియకుండా కళ్ళి కామ్గా ఇంటికి వచ్చి అనుకొని మూలికలు తేవడానికి వెళ్తుంది. అక్కడ అనంత చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తనకు తెలిసిన వాళ్ళ అందరికీ అదే పనిగా వాళ్ళ అన్నయ్య గురించి చెప్పి తను కాపాడడానికి కావాల్సిన మందుల గురించి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదే పనిగా ఫనీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ లోపల చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆశ్రమం మాత్రం అదే పనిగా బాలను దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా త్రిపుర వెళ్ళి స్వామీజీ చెప్పిన మూలిక తేవడానికి సిద్ధమవుతుంది. ప్రాణాలు తెగించి ఎలాగైనా సరే బాలను కాపాడని చెప్పి త్రిపుర ప్రయత్నం చేస్తూ ఉంటుంది.